హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్టీగా పన్నీర్ కర్రీని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా చేస్తే పన్నీర్ కర్రీ మంచి గ్రేవీ టేస్ట్తో చాలా బాగుంటుంది. దీన్ని మనం అన్నంలోకి తిన్నా, చపాతీ, రోటీ, పుల్కాలోకి తిన్నా లేదా బిర్యానీలోకి సైడ్ డిష్లో ప్రిపేర్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి కమ్మగా నోరూరించే పన్నీర్ కర్రీని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను పన్నీర్ కర్రీ కోసం 200 గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను. పన్నీర్ని పెద్ద పీసెస్గా కాకుండా మీడియం సైజ్ పీసెస్గా క్యూబ్స్గా కట్ చేసుకోండి. మనం ఇంట్లోనే పన్నీర్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చేశాను, చూడకపోతే ఒకసారి చూడండి. ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను, చూడండి. సో అన్ని పన్నీర్ ముక్కల్ని ఇలా మీడియం సైజ్గా కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని కొంచెంగా తీసుకోండి. నేను ఇక్కడ 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, జాపత్రి, 4 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 5-6 జీడిపప్పుని, ఒక 6-7 బాదం పప్పుని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పొట్టు వలి చేసిన 5-6 వెల్లుల్లిని, 1 ఇంచు వరకు కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ని తీసుకోండి. కావాలంటే క్యారెట్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కల్ని తీసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశారంటే సాఫ్ట్గా కుక్ అవుతాయి. లేదా ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసిన ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. మొత్తానికి టమాటో కొంచెం మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. మనకి పన్నీర్ కర్రీ గ్రేవీ అనేది సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి బాగా గ్రైండ్ చేశాక ఆ తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోండి. మనం ఈ పేస్ట్ని ఎంత బాగా గ్రైండ్ చేసి తీసుకుంటామో గ్రేవీ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్, టమాటాలు వేయించుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు జీరాను వేసుకొని వేయించుకోండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మనం మసాలాలని అలాగే టమాటాలని ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇలా కాస్త ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపుని, అలాగే 1 లేదా 2 స్పూన్ల వరకు కారంని తీసుకోండి. మీరు చపాతీలోకి చేస్తుంటే 1 టీ స్పూన్ వరకు కారంని తీసుకోండి. ఒకవేళ అన్నంలోకి చేస్తుంటే 2 స్పూన్ల వరకు కారంని తీసుకోండి. ఇలా మనం స్పైసెస్ని తీసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు స్పైసెస్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పుని, ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని బాగా కలపండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ స్పైసెస్ మాడిపోకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. నేను ఇక్కడ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ వాటర్ని ఇందులో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి బాగా మిక్స్ చేసిన 1 కప్పు పెరుగుని తీసుకొని కలపండి. మీరు కావాలంటే పెరుగు ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ని అయినా వాడచ్చు, లేదా పెరుగుతో పాటు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. ఇలా పెరుగుని వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి. ఇలా కలపడం వలన పెరుగు అనేది ముద్దలు ఏమీ లేకుండా గ్రేవీతో చక్కగా కలిసిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను నాకు కావాల్సినట్టుగా గ్రేవీని ఉంచుకున్నాను. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసుకొని ఒక 5 నిమిషాలు గ్రేవీని ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీలోంచి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని బాగా కలపండి. సైడ్స్ నుంచి బాగా కలుపుతూ మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టించండి. ఇలా ఒకసారి కలిపాక మళ్ళీ కవర్ చేసి ఒక 4-5 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. పన్నీర్ని మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు అండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పన్నీర్ని ఫ్రై చేసుకున్నాం కదా. సో 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా మసాలాలన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మంచి స్మెల్తో మన పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. గ్రేవీ కూడా మరీ గట్టిగా లేకుండా మరీ పలుచగా లేకుండా చాలా బాగా వచ్చింది. ఇన్ కేస్ మీకు గ్రేవీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని వేసుకోండి. కొత్తిమీర ఆకుని కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి. అంతేనండి, మంచి టేస్ట్తో పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ స్టైల్లో పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.